ఇప్పటికే ఈ రాష్ట్రంలో వాతావరణం ఒక హింసాత్మకమైన ధోరణిలోకి వెళ్తూ ఉంది. అసాంఘిక చర్యల యొక్క వాతావరణం ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కనపడతా ఉంది, ప్రస్ఫుటంగా బయటకు వస్తూ ఉంది. దీనిపైన తగిన జాగ్రత్త తీసుకుపోతే వచ్చే కాలంలో ఈ సమాజం కానీ వచ్చే తరం కానీ చాలా ఇబ్బందులు పడుతుంది. అనారోగ్యకరమైన సామాజిక వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది అని మాలాంటి వాళ్ళని చెప్తా ఉన్నాం. కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలే. ఎవరికి వాళ్ళు ఏదో తాము చేసేదే గొప్ప కార్యం అయితే మంచిదే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాడులతోనూ హత్యాచార ప్రయత్నాలతోనూ చివరికి అనంతపురం టౌన్లో కూడా అటువంటి సంఘటన జరగడానికి స్కెచ్ గీయబడింది అని చెప్పిన ఒక నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 186 పైగా అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని, మంగళగిరి దగ్గర అట్లాగే ఆ పాయకరావుపేటలో ఇక్కడక్కడే చాలా వింటూ వచ్చినాం, చూస్తూ వచ్చినాం. పిఠాపురంలో కూడా చివరికి ఆ సంఘటన ఒకసారి నేను కొద్దిగా మానవీయ కోణం నుంచి బాధ్యతాయుతంగా ఆలోచించమని కోరుతా ఉన్నా. చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది. వాళ్ళకంత కడుపులో నుంచి బాధ వస్తూ ఉంది. ఏంది ఇది? ఒక 9వ తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి, ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి, నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న బహుశా తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లోనూ దేంట్లో అటువంటి దాంట్లో యాక్సిడెంట్లుగా చనిపోయారని వార్తలు విన్నా నేను. వాళ్ళ అమ్మగారికి కూడా అంత సరిగా మానసిక స్థితి ఉండదని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి యొక్క బలహీనతని, భయాన్ని ఆసరా చేసుకొని నెలల పర్యంతం 1, 2, 3, 4, 5, 10, 12, 13, 14 అంక వస్తూ ఉంది. చూడక ఆ అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు దీన్ని? అక్కడికక్కడ సమాజం రియాక్ట్ కావాలి కదా. ఆ 7 గుర్రాల పల్లెలో ఉన్న సమాజం రియాక్ట్ కావాలి కదా. ఏ పార్టీ అయినా కానివ్వండి, దాన్ని గట్టిగా మాట్లాడితే రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తారు. ఇక రాజకీయాలను మాట్లాడే సిద్ధంగా లేదు. రాజకీయాలను మాట్లాడాల్సి మాట్లాడుకుందాం, అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. మాట్లాడదాం రాజకీయాలు మాట్లాడాల్సి వచ్చిన కాలంలో. నేను స్పందన చూశాను. ఆ అమ్మాయి తల్లి ఇంటికి వాకిలు వేసుకొని వెళ్ళిపోయారు. లేదంటే ఆ అమ్మాయి ఇంటికి, వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి ఉన్న ఇంటికి తాళం వేయబడింది. ఎక్కడికో వెళ్ళిపోయిందో లేకపోతే ఆచూకీ తెలియలేదో. వాళ్ళని తిరిగి భద్రంగా దగ్గర తీసుకోవడం అనేది ఎవరి బాధ్యత? నిస్సందేహంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఈ జిల్లా సత్యసాయి జిల్లా, పక్క జిల్లా కావచ్చు, ఆ జిల్లా యొక్క అధికారుల యొక్క బాధ్యత అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సంకోచపడ్డం లేదు. మనమందరం ఆలోచించాలా, ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా, ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఆలోచించాలి. ఎవరి ప్రయోజనాలని కాపాడడం కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. కంప్లైంట్, నాకు శ్రీధర్ బాగా తెలుసు, నాకు ఆ సిఐ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తామన్న వార్త నేను చూశాను. ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? యాక్సిడెంట్లో పాపం చనిపోయిన వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వాలా? లేక నెలల పర్యంతం భయపెట్టి వీడియోలు కూడా తీసినామని చెప్పి, వీడియోలు ఉన్నాయని చెప్పుకుంటూ భయపడ్డ ఆ అమ్మాయి ఇవ్వాలా? లేక మతిస్థిమితం పూర్తి స్థాయిలో బాగాలేదన్న అంటే మెంటలీ నాట్ వెల్ అన్నదాని నుంచి ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి? ఏం అనుమానం కింద తీసుకెళ్తాం కదా. అంత పెద్ద సంఘటన, చాలా ఘోరమైన సంఘటన ఇది. వినడానికి భయంకర భయం వేస్తుంది. అటువంటి ఒక జుగుప్సాకరమైన సంఘటన జరిగిన తర్వాత ఎందుకు మీరు ఆ నిందితులు అనుకుందాం, పోన్లే నేరం నిరూపించబడేంత వరకు ప్రతివాడు నిందితుడే అనే మాట్లాడే భాషను తీసుకున్నా అనేక పేర్లు బయటకు వస్తున్నాయి కదా.
ఇప్పటికే అనుమానాస్పదమైన లిస్ట్ ఒకటి అనుమాన లిస్ట్ ఒకటి బయటకు వస్తూ ఉంది కదా. ఇప్పటికే చిన్నపిల్లల్ని కాపాడడం కోసం పెద్ద పెద్ద సెక్షన్లు ఉన్న కేసుల్ని, ఆ శిక్షలతో ఉన్న కేసుల్ని మనం చట్టం చేయబడింది కదా. ఇది ఏం అడ్డం వస్తుంది మీకు? వాళ్ళని తీసుకొని రాలేరా? విచారించలేరా? నిజం రాబట్టలేరా? దీనికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ దానికి ప్రత్యేక బృందాలు ఎందుకు? ఆ ఊర్లో ఎవరికి ఫోన్ చేసి చెప్తారు వాళ్ళ ఇంటికి వాక్యాలు వేసినారని చెప్పరా? దాంట్లో ఈరోజు వచ్చిన వార్త నేను చూశాను. ఆ వార్తలో ఉంది ఒక రౌడీ షీటర్గా ఉన్న అబ్బాయి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో లేక అబ్బాయి రక్షణలో ఉన్నారనో. ఏంటిది? మీ కంప్లైంట్ కావాలనా? మా సత్యసాయి జిల్లా యూనిట్తో మాట్లాడి, వైసీపీ యూనిట్తో మాట్లాడి రేపే మా పిల్లకాయలు పోయి కంప్లైంట్ ఇస్తారు. కావాల్సిన చోట కంప్లైంట్ ఇస్తారు. అంత దూరం తెచ్చుకోవాలా మీరు దాన్ని ఏమైనా? ఓన్లీ దళిత కుటుంబం కదా, ఎవరేం దిక్కుంటారులే అని చూసుకుందాంలే అనుకుంటా ఉన్నారా? వదిలేద్దాం, రాని కంప్లైంట్ రాని, లేక సర్దలేమా అనుకుంటా ఉన్నారా? రాజకీయమైన ప్రయోజనాలని అనే మాట వాడడానికి నాకు ఇష్టం లేదు, కానీ పొలిటికలీ మోటివేటెడ్ ఇష్యూస్కి అయితే డీల్ చేస్తూ ఉన్నారు కదా గౌరవ పెద్దలంతా. ఎవరెక్కడికి పోవాలో నిర్ణయిస్తారు, ఎక్కడికి పోకూడదో నిర్ణయిస్తారు, లేక నడవాలో వద్దో నిర్ణయిస్తారు, ఎక్కడ పడుకోవాలో నిర్ణయిస్తారు. మరి ఇంత పటిష్టమైన నిర్ణయించే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటన జరిగితే దానిపైన కనీసం అసలు దీన్ని సుమోటోగా తీసుకున్నాం. మా డిపార్ట్మెంట్ దీనిపైన ప్రత్యేకంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇదిగో ఈ రోజుకి ఇప్పటికే మీరు ఇన్న సంఘటన చాలా గుర్తుంది. కొన్ని సోషల్ మీడియా పిల్లకాయల కేసుల్లో వాళ్ళ పేరెంట్స్ని తెచ్చిపెట్టుకున్నారు కదా దగ్గర, వాళ్ళ అమ్మా నాయన తెచ్చి కూర్చోబెట్టుకున్నారు కదా. మీ పిల్లగాన్ని పట్టిస్తే తప్ప లాభం లేదని నిజంగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. నాకెవరు తిట్టడానికి కూడా మనసు రావడం లే. ఒక నిస్సహాయమైన పరిస్థితి కనిపిస్తుంది నా ముందర. నాకు నిజంగా ఎంత భయం వేస్తుంది అనుకుంటేనే. మళ్ళీ వాళ్ళు అసలు వీళ్ళంతా ఒకే రాజకీయ వర్గానికి సంబంధించిన వాళ్ళ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇందులో పాలిటిక్స్ ఏముంది? ఎవరు దుర్మార్గం చేసినా దుర్మార్గమే కదా. కాబట్టి తక్షణం నేను అడిగేది ఒకటే, మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి. ముందు అమ్మ ఆ బిడ్డ ఎక్కువ ఉన్నారో తెలియజెప్పండి. ఎక్కువ ఉన్నారు వీరు, వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారా, లేక పోలీసు వాళ్ళ భద్రతలో ఉన్నారా, లేక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఏమన్నా వాళ్ళు ఉన్నారా? అది తెలవాల్సిన అవసరం ఉంది కదా. కనుక ఈ బాధ్యత నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీళ్ళు కాదు. ఆఖరి అసలే ఇప్పటికే ఒక హింసాత్మకమైన వాతావరణం పెరుగుతూ ఉంది అని భయపడే కాలంలో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద డిపార్ట్మెంట్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ across the table, across the parties, I am requesting, please act firmly, please act responsibly to protect the people and their trust also. ఎందుకంటే అసలు ఏం మాటలు నాకు నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలే, నాకేం బ్లేమ్ చేయడం కోరిక రావడంలే. ఎందుకంటే ఆఖరికి ఇప్పటికే ఈ రాష్ట్రంలో అన్ని మూలల అన్ని చోట్ల చివరికి ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో కూడా ఆ సాంఘిక బహిష్కరణ చూశాను నేను. అనేక ప్రాంతాల్లో మొన్న దినాల్లో వాళ్ళ మీద కేసులుంటే ఉండొచ్చు,
ఆ కేసులు ఉన్నాయని చెప్పేసి రోడ్డు మీద పడేసి వాని కాళ్ళకి ఎముకలు కాదు రాడ్లు ఉన్నాయని చెప్పినా సరే బూటు కాళ్ళతో తొక్కి పట్టుకొని తన్న సంగతి గుర్తుకొస్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉన్నా నేను. కనుక ఈ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. రాజకీయాలుగా ఆలోచించాల్సిన కాలం కాదు ఇది. ఎవరూ బాధపడడానికి కూడా అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఇటువంటి వాళ్ళని ఊహించుకోండి. ఫస్ట్ ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తారు, మరి దాన్ని చూపించి ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు. సిరీస్ 9వ క్లాస్ చదువుకునే అమ్మాయి. కనుక సత్యసాయి జిల్లా అధికారులను కోరుకుంటా ఉన్నా, అట్లాగే డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా, ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు. నేనేం జనాల్లో కొట్టేట్లు కొట్టమని చెప్పేవాడిని కాదు నేను, కానీ అటువంటి పని చేయాలంటే భయపడాలి, ఆఖరి వనకాలి. వైఎస్ఆర్సీపీ పార్టీగా ఆ డిమాండ్ చేస్తూ ఉన్నాం. డీజీపీ గారు మీరు చాలా బిజీగా ఉన్నారు, పోలీస్ శాఖ చాలా బిజీగా ఉంది, మామూలు బిజీగా ఎప్పుడు లేనంత బిజీగా ఉంది. రంగయ్య పాదయాత్ర చేస్తూ ఉంటే 2 డిఎస్పీలు, 6 మంది సిఐలు, 40 మంది 50 మంది కానిస్టేబుల్. రంగయ్య ఇక్కడ జిల్లా స్థాయి అధికారిగా పనిచేసిపోయిన మనిషి ఆగే చాలా బిజీగా ఉన్నారు. ఊర్లో చూస్తూ ఉన్నాం, రాత్రిపూట జీబురు గడ్డాలు చింపి జుత్తులు వేసుకొని తూగుతూ పోయే పిల్లగాలను చూస్తూ ఉన్నాం. ఎవరు కట్టడి చేస్తారు ఇవన్నీ? కనుక ఈరోజు రాష్ట్రంలో ఈ సమాజంలో జరుగుతున్న అనేకమైన దుశ్చర్యల్ని, అనేకమైన చెడ్డ విషయాల్ని ఆపే శక్తి మీ చేతుల్లోనే ఉంది. దాని సమాజంగా మా బాధ్యతను నిర్వర్తిస్తాం. తక్షణం అమ్మాయి ఎక్కడుంది, అమ్మ ఎక్కడుంది, ఇంటికి ఎవరు బీగం వేసి తీసుకెళ్లారు అని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు కంప్లైంట్ అవసరమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వివిధ సంఘాల నుంచి కూడా వాళ్ళతో మాట్లాడి, సత్యసాయి జిల్లా మా యూనిట్తో మాట్లాడి, అనంతపురం జిల్లా యూనిట్ పర్మిషన్ తీసుకుని ఇక్కడ మా పిల్లలపై దాన్ని కంప్లైంట్ కూడా ఇస్తారు, రేపే ఇస్తారు. కనుక దయచేసి కొద్దిగా సెన్సిటివ్గా, డోంట్ బి డీసెన్సిటైజ్, సెన్సిటివ్గా ఆలోచించమని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరీబడి. దిస్ ఈజ్ మై అపీల్, మై రిక్వెస్ట్. నా భయం కూడా ఏమిటి ఇట్లా అయిపోతా ఉంది సమాజం. థ్యాంక్ యూ. లేదు, నేను ఇప్పుడే వచ్చాను. నేను పేపర్లో చూశాను. పేపర్లు చూసిన తర్వాత అసలు రియాక్ట్ కావాలనిపించింది. నీడ్స్ డెఫినెట్గా అందరినీ కలుస్తాం, దాంట్లో ఏమి రేపు మామూలు కంప్లైంట్ ఇస్తారు కూడా. కంప్లైంట్ నేను చూశాను, సిఐ శ్రీధర్ గారు మా కంప్లైంట్ రాలేదనే విధంగా మాట్లాడారు, చూశాను న్యూస్ పేపర్లో. డెఫినెట్గా అవసరమైతే రేపే మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళ రెస్పాన్స్ ఏదో చూద్దాం. స్పెషల్ టీం లేదు, నాకు అదే ఆశ్చర్యం. స్పెషల్ టీం వేసినాం, వేసి పోతే ఊర్లో ఎవరు మాట్లాడలేదు, ఇంటికి వాకింగ్ వేసాం. దానికోసం స్పెషల్ టీములు ఏం పనప్ప? ఎవరని చెప్తారు కదా, ఊళ్ళో ఎవరు మాట్లాడొద్దని హుకుం జారీ చేశారు, మాట్లాడరు, దీన్ని సర్దేద్దాం అనుకుంటున్నారు. ఏదో పేపర్ చూసిందంటే ఆ అమ్మాయి ఎనీహౌ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ ద ఇన్సిడెంట్ నీడ్స్ జస్టిస్. ది సొసైటీ నీడ్స్ జస్టిస్. ఆ అమ్మాయి భవిష్యత్, ఆ అమ్మాయికి భద్రత, ఇవన్నీ చూసుకోవాల్సింది సమాజమే. ఈ సమాజానికి ప్రాతినిధ్యం వహించే అది ప్రభుత్వం కోసం పనిచేసే అధికారులు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను.